రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాము. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా జీవం కలిగిన యేసయ్యా, మీ కృప, మీ కనికరము, మీ తోడు నాకు దయచేసి మీతో ఎలా సమాధానం కలిగి ఉన్నారో మాలో నా సమాధానాన్ని తీసేసి మీ కొరకు సమాధానం కలిగినటువంటి వారిని మార్చమని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఉండాలండి, సమాధానం కలిగి ఉండాలంట. చూడండి, ఆదాము ద్వారా అసమాధానంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రతి మనిషి కూడాను దేవునితో సమాధానం కలిగిన వారిని మనం ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. ఆదాముతో మనం అసమాధానంలోకి వచ్చాం. ఆదాముతో ఉన్నటువంటి అసమాధానము మళ్ళీ దేవునితో మనం సమాధానం కలిగిన వారిగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రము కలుగుతుంది. ఎందుకంటే మనము సమాధానం లేకపోతే దేవుడితో మనం కలిసి ఉండలేము, మనుషులతో కూడా కలిసి ఉండలేము. సమాధానం చాలా అవసరం. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? ఆన్సర్ చేయటం కాదు. సమాధానం అంటే ఏంటి అమ్మా? సమాధానం అంటే ఒకటిగా కరెక్ట్, ఇంకా కరెక్ట్ మీనింగ్ కావాలి. సమాధానం అంటే ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే మాట మీద అంతా కలిసి ఉండేదాన్ని ఏమంటారు? సమాధానం. అందుకే దేవుడు అంటాడు, ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఏం చెప్తాడండి? లోకా సువార్త 2వ అధ్యాయం ఏం చెప్తాడండి? ఆయన చూడండి, మాట ఏమంటాడంటే 2వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, భూమి మీద మనుషులకు సమాధానము కలిగినట్లుగా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద ఏమంటే సమాధానం కలగాలి. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ కలగాలంటే భూమి మీద ఉన్నటువంటి అసమాధానం ఫస్ట్ పోవాలా. అది మనుషుల మధ్య కావచ్చు, మనిషి దేవునితో ఉన్నటువంటి అసమాధానం కావచ్చు. ఆదాముకి దేవునికి కలిగినటువంటి సమాధానం వలన దేవునితో ఆదాముకి రకమైనటువంటి రిలేషన్ లేకుండా పోయింది. ఈరోజు నీవు నేను మనం కూడా ఆలోచించాలా, దేవుడితో సమాధానం లేకపోతే, దేవుడితో ఐక్యత లేకపోతే, దేవుడి చిత్తము నెరవేర్చే వారంగా మనం లేకపోతే, దేవుడి కృపను మనము పొందుకోలేని వారంగా మనం లేకపోతే, దేవుని వాక్యం చెప్తూ ఉంది మనము సమాధానం పరచబడలేని వారంగా ఉండిపోతే దేవుడి కృపను మనం చూడలేమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలగాలంటగా దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకి భూమి మీద సమాధానం కలిగి ఉండాలి. అంటే దేవునితో ఆయన నీతిని, ఆయన యొక్కతో సమాధానం కలిగే వరకు మనం లేకపోతే ఇవి సాధించలేదు. ఎందుకు ఇంతగా సమాధానం కోసం చెప్తున్నాడు ఆయన? ఏం మాట్లాడాడంటే ఫస్ట్ అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడికి మనం సమాధానం కలిగి ఉండాలి. అంటే ఏంటి? అసమాధానంతో ఉన్నాం కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసాము, మనము ఆ దేవుడితో నడుస్తున్నాము, మనము దేవుడికి ఇస్తున్నాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుడితో సమాధానం కలిగి ఉండటం మరొక ఎత్తు. ఆ సమాధానం లేనటువంటి పరిస్థితి మనలో ఉంటే మాత్రం మనం పరలోక రాజ్యానికి చేరాలి. ఎందుకంటే దేవునితో సమాధానం లేదు, మనం ఎక్కడికి వెళ్తాం? కుటుంబంతో భార్యతో భర్తకి సమాధానం లేదనుకుంటాడు, ఇంటికి రాలేదు. తల్లిదండ్రులతో పిల్లలకు సమాధానం లేదనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులతో బాగా ఉండలేదు. భర్తతో భార్యకి సమాధానం లేకపోతే వారి యొక్క దాంపత్య జీవితం చక్కగా నడవదు. కనుక ప్రతి విషయంలో కూడా సమాధానం చాలా అవసరమైన దేవుని వాక్యం చెబుతుంది.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూస్తే దేవుని వాక్యం చెబుతున్నటువంటి సంగతులు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోగలగాలి. 5:18. దేవునికి స్తోత్రము కలుగు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైను. అలాగే ఒక్క పుణ్యకారణము కృపా సమాధానం మనుషులందరికీ జీవప్రదమైనటువంటి నీతి విధించుటకు కారణం. చూడండి, ఒక్క పుణ్యకారణమట కృపా సమాధానం మనుషులందరికీ కలుగుతారు. ఒకే పుణ్యకార్యం. ఏ కార్యం అండి? పాపులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చగలిగిన ఒకే ఒక పుణ్యకార్యం ఏం చేసి యేసు ప్రభు. అంతవరకు మనం ఏం చేసేవాళ్ళము? కోళ్ళ రక్తము, మేకల రక్తం వలన మనము సంతృప్తి పొందిపోతూ మేము ఆ దేవుడికి అర్పించేసాము. దేవుడు మా పాపాలు, మా శాపాలు, మా అపరాధాలు క్షమించబడ్డాయనటువంటి విశ్వాసంలో బ్రతుకుతున్న మనలని ఆయన మరణం ద్వారా ఒకేసారి మనందరికీ కూడా దేవుని కంటే జీవప్రదమైనటువంటి సమాధానాన్ని కలుగజేశాడు. చూడండి, మాట మరొకసారి చదివితే, కాబట్టి ఒక్క తీర్పు, చూడండి, తీర్పు ఒక్క అపరాధమును మూలమున వచ్చినదై మనుషులందరికీ కూడా శిక్ష. చూడండి, తీర్పు అంట ఒక్క అపరాధము. ఒక్క అపరాధం ఏంటి? అపరాధము ఆజ్ఞను ఎక్కడైతే అతిక్రమించాడు, ఆజ్ఞను ఎక్కడైతే తులగ్రహించాడో, ఆజ్ఞను ఎప్పుడైతే తప్పిపోయాడో, ఆజ్ఞను ఎప్పుడైతే ఇదైపోయాడో, అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నైతే చేసుకొచ్చాడో అన్ని విషయాల్లో కూడా దేవుడి సమాధానాన్ని పరిచినట్లుగా, దేవుని కృపనుంచినట్లుగా దేవునికి ఈ సమయం అందరిలో మనం జ్ఞాపకం చేసుకోగలం. దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క తప్పిదం వల్ల, ఒక్క మాట వినకపోవటం వల్ల, ఒక్క అవిధేయత వలన అందరి మీదకి ఏమొచ్చిందండి? పాపం వచ్చేసింది. ఒక్క అవిధేయత వలన, ఆయన చేసిన ఒక్క తప్పిదం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, దేవుని ఆజ్ఞను మీరుకోవటం వలన, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే తప్పిపోయాడో దేవుని కృపను మనం చూపిస్తుంటే పొందలేనటువంటి వారంగా మనం అయిపోయాం. దేవుని కృపను మనం అనుభవించలేని వారం అయిపోయాం. కానీ ఒక్క పుణ్యకార్యం కడపటి ఆదామనబడినటువంటి యేసు ప్రభువు చేశాడో దాని వలన మన శాపం పోయిందంట, మన పాపం పోయిందంట, దేవుడితో కృపా సమాధానం కలిగిన వారంగా మనం మారిపోయామంట. అంతవరకు మనకు దేవుడితో సమాధానం లేదు, అంతవరకు మనం దేవుడికి దూరస్తులం అయిపోయాం, అంతవరకు మనం ఎలాగైపోయామంటే భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయామని దేవుని వాక్యం చెప్తాం. మన పరిస్థితి అంతా మారిపోయిందని దేవుని వాక్యం చెప్తాం. మనం ఎప్పుడు కూడాను పరాయి వాళ్ళలాగా బ్రతుకుతున్నటువంటి వారం ఉన్నాం. మనము దత్తపుత్రాత్మను పొందలేనటువంటి వారం అయిపోయాం. ఆయన చిత్తాన్ని తెలుసుకోలేని వారముగా బ్రతికినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. దేవుడి కృపను అనుసరించలేని వారం అయిపోయినటువంటి వారంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఒక్క పుణ్యకార్యం వలన మన దేవుని వైపు చూసినట్టుగా మార్చేశాడు. దేవుని నామము మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో మనము సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు మనం సమాధానం కలిగి ఉండాలంటే 10వ వచనాన్ని చదివితే అక్కడ రాసి ఉంది దానికి ఆన్సర్. చూడండి ఒకసారి 10వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము వలన దేవునితో మనకి సమాధాన పరచబడిన ఎడల మనం సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనం నిశ్చయంగా రక్షించబడి. మనం ఈరోజు దేవుని కృప, దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్న సంగతి మనం ఆలోచించాలి. ఏంటంటే మనం అంటే దేవునికి ఏమై ఉన్నామంటండి? ఏమై ఉన్నామంటే ఇక్కడ రాసింది మెంటలు ఉందా ఏంటి?
శత్రువులమై ఉన్నామంట. మనం ఏమై ఉన్నామని రాసింది అక్కడ, ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవుడితో సమాధానం. దేవుడు మనల్ని చూడగానే మండిపోతుంటాడు భగభగమని. అందుకే యెషయా గ్రంథంలో కరెక్ట్గా ఆన్సర్ ఆయన చెప్పాడు. ఏమనంట, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచాను, పెద్దవారిగా చేశాను, వల్ల మాలిన ప్రేమ వారిపైన నేను వలకపోసాను. కానీ ఎద్దు కొంది జ్ఞానము, గాడిద కొంది జ్ఞానము నా పిల్లలకి ఏం లేదట, తెలివి లేదు అని అంటాడు. మొదటి వచ్చిన నుంచి ఆకాశం ఆలకించే దేవుడు ఎవరితో చెప్తున్నాడు? మనుషుడు ఎవరితో చెప్పుకోవడానికి లేడు. ఒకప్పుడు అన్ని విషయాలు ఆదాంతో చెప్పేవాడు. ఆదాంలో ఆశ ఎప్పుడు వచ్చేసిందో, ఆదాం చెడిపోయాడు, ఇప్పుడైపోయాడు. ఆదాం ఏదో నుంచి వెళ్ళిపోగానే ఇక ఎవరు లేని పరిస్థితులు ఆయన సృష్టితో మాట్లాడుతున్నాడు. ఏమంట, ఆకాశం ఆలకించు, భూమి చెవియొద్దు, నేను పిల్లల్ని పెంచాను, పెద్దగా చేశాను, వాళ్ళ మీద చూపినటువంటి ప్రేమ ఎంతంత కాదు. ఎంత ప్రేమ చూపించినా సరే పశువులకు బుద్ధి ఉంది కానీ వీళ్ళు బుద్ధి లేదని చెబుతూ మాట్లాడుతూ అంటాడు. ఎద్దు తన కామాంతులు, గాడి తన సొంత మందులు తెలుసుకుంది కానీ నా ప్రజలకు ఏం లేదట, తెలివి లేదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం, బల్ల బుద్ధులు చెప్పే మాట ఏంటో తెలుసా, తెలివైన వాళ్ళు అనుకుంటున్నామా? నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా తెలివైన, నేను చాలా ఇంటెలిజెంట్, నేను చాలా జంటున్నాను అని చెప్పేసి, మెంటలున్నాను అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనకేం లేదంటే తెలివి లేదు. ఏం తెలుసుకోవాలో తెలియని తెలివి తక్కువ మనిషి అని జ్ఞాపకం చేసుకోగలగాలి. మనము ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళడానికి మనం ప్రయాణం అయ్యాము, బట్టలు వేసుకున్నాము, పాకెట్ నుండి డబ్బులు పెట్టుకున్నాము, అన్నీ మనకు ఉన్నాయి. కానీ ఆ ఎలాగెలలో మాటలు తెలియనప్పుడు మనం ఏమైనా తెలివైన తెలివి తక్కువ మనం తెలివి తక్కువ. దేవుడిని చేరుకోవటంలో, దేవుడితో సహవాసం చేయటంలో, దేవుని కృపను పొందుకోవటంలో, దేవుడి ఆశీర్వాదాలను అనుభవించడంలో మనం తెలివి తక్కువ వారిని ఎప్పుడైపోతామో అంతవరకు కూడా మనం దేవుడికి శత్రువులు అయిపోతాం. ఆయనతో సమాధానం లేకపోతే మనం అంటాడు కదా, ఆయన చెబుతున్న మాట, యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవుడితో సమాధానం. మనం శత్రువులం అయిపోయాం. సమాధానం లేని అసమాధానంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. చూడండి, ఎప్పుడైనా సరే ఆదాం ఆనందంగా ఉన్నాడండి. మళ్ళీ షేతు కుమారుడైనటువంటి ఎనోషుతో ప్రార్థన ఆరంభమై దేవునికి వారి బాధలు కష్టాలు చెప్పుకునే దినం వరకు కూడా వారు చీకటి, కష్టము, బాధ, అన్ని రకాలైనటువంటి అనుభవాలన్నీ కూడా అనుభవించుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది స్త్రీలు ప్రసవ వేదన పడుతున్నారంటే ఎవరి వలన? ఆదామామలు చేసినటువంటి తప్పిదం వల్లే కదా. లేకపోతే దేవుడు ఎక్కువ రకమైనటువంటి కార్యం ఏదో చేసి ఉండేవాడు, అది శుభప్రదంగానూ సక్రంగానే జరిగి ఉండేది. ఆదామామలు చేసినటువంటి తప్పిదము ఈరోజు అనేకమైనటువంటి మనుషుల మీద ఆ ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇంకా కూడా నువ్వు చెమటూర్చి, నువ్వు కష్టపడతావు, నువ్వు బాధపడతావు, నువ్వు చాలా అసలు విశ్రాంతి లేని జీవితం అనుభవిస్తావు, నువ్వు భూమిని బద్దం చేసుకుని బ్రతుకుతావు అనే మాటలు ఈ రోజుకి నడుస్తూనే ఉన్నాయి. ప్రతి మగాడు పుట్టాడంటే చాలామంది తల్లిదండ్రులు సంతోషిస్తారు, కానీ ఆడికి ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెద్దోడు అయ్యాడు, ఉద్యోగం సద్యోగం ఉండాలా, అడిగి వ్యాపారం ఏదో ఒకటి ఉండాలా, భార్య పిల్లలను పెంచుకోగలగాల, తల్లిదండ్రులను పెంచుకోగలగాల, గౌరవప్రదంగా సమాజంలో బ్రతకడానికి కావాల్సినటువంటి ఏదో ఒకటి లేకపోతే ఆడ మగ పుట్టడమే వేస్ట్ అయినటువంటి భావనలో మనం చూస్తాం. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడికి ఒకలా చూస్తాం, అమెరికాలో మంచి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిన వాడికి ఇంకోలా చూస్తాము, ఆర్థికంగా వ్యాపారంగా మంచిగా సెటిల్ అయిన వాడిని ఇంకొక రకంగా చూస్తాము. అన్నీ ఉండి కూడా మంచి బుద్ధిమంతుడైతే వాటిని పట్టించుకోలేక పని లేదా బాబని చాలా నిరాశంగా చూస్తాం. ఎందుకంటే ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ ప్రభావం ఈ రోజు వరకు మనం దేనిబడి చేస్తాం. యేసు ప్రభువులో ఎప్పుడైతే నీ పాపము, నీ శాపాన్ని, అపరాధాలను ఒప్పుకుంటావో నువ్వు జీవప్రదమైనటువంటి కృపను పొందుకోవడానికి దేవుడు అప్పుడు మార్గం చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, మనం శత్రువులుగా ఉన్నాం కాబట్టి ఆయనతో మనం సమాధాన పడగలిగిన అనుభవం అప్పుడు దొరుకుతుంది. అంతవరకు మనం పొందుకోలేం కనుక మనం దేవుడితో సమాధాన అనుభవంలోకి రావాలి. నేను శత్రువుని కాదు, నేను మిత్రుడిని అనుకోవడానికి ఏం లేదు. ఇంకా ఎక్కడెక్కడో నీకు నీ జీవితంలో ఉన్నటువంటి, నా జీవితంలో, మన జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు, దేవుడి అయిష్టతలు ఇంకా మనల్ని శత్రువులుగానే దేవుని ఎదుట మార్చేస్తా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంకా మనం నలగొట్టుకోగలగాలి, ఇంకా మనం వైరాగ్యంలో రాగలగాలి, ఇంకా ప్రత్యేకించబడిన జీవితంలో రాగలగాలి, ఇంకా దేవునితో సమాధానపడి ఆయన కృపావరాన్ని పొందుకోగలిగినటువంటి అనుభూతుల్లో మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపిస్తాడు. దేవుని నామమున హల్లెలూయా. కనుక పిల్లరా కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఆలోచించాలి. దేవుడు వాక్యం చెప్తూ ఉంది. చూడండి ఒక మాట అంటే చూడండి, మనము 8:30 చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8:30 వచ్చిన చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచు. దేవునికి స్తోత్రం కలుగును. మొట్టమొదటి ఎవరిని దేవుడు నిర్ణయిస్తాడో ఆ నిర్ణయంలో నువ్వు ఉన్నావు లేదు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎవరిని దేవుడు నిర్ణయిస్తాడో ఆ నిర్ణయంలో నువ్వు ఉన్నావు లేదా? దేవుడు నిర్ణయించేటువంటి క్వాలిఫికేషన్, నిర్ణయించగలిగినటువంటి అర్హత నీకు లేకపోతే నువ్వు నిర్ణయంలో రావు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది. చాలామంది రావచ్చు కాక దేవుడు ఏర్పాటులోకి వచ్చిన వాళ్ళు, దేవుడు నిర్ణయించిన వాళ్ళు కొంచెం మాత్రమే ఉంటారు. 40 లక్షల మంది ఐగుప్తు నుంచి ప్రయాణమై కనానులో ప్రవేశించడానికి ప్రయత్నించారు, ప్రయాణం చేశారు, నడిచారు, దేవుడికి నడిచారు. కానీ ఎంతమంది చేయరు? ఇద్దరు చేయరు. 40 లక్షలను ఫిల్టర్ చేసి ఇద్దరు మిగిలిన. అంటే దేవుని యొక్క ఆ వడపోత ఎంత భయంకరంగా ఉంటుందని మనకు అర్థమైపోతుంది. 40 లక్షల మందిలో ఇద్దరనంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలగాలి. పిల్లల మన విశ్వాస జీవితం అంటే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను దేవుడు వారిని పిలుస్తాడు. ఫస్ట్ నువ్వు నిర్ణయంలో ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు, నిన్ను ఆహ్వానిస్తాడు, దేవుడు కృపని చూపిస్తాడు. ఎవరిని పిలిచినో వారిని ఫస్ట్ నీతిమంతుడిగా మారుస్తాడు. అందరు నీతిమంతులు అయిపోతారు, నీతిమంతుడిగా ఎంచబడతారు అనడానికి లేదు. నిన్ను పిలిచినప్పుడే దేవుడు, పిలవబడినటువంటి గుంపులో ఉన్నప్పుడే నువ్వే నిర్ణయించబడతావు. నిర్ణయించబడినటువంటి గుంపులో ఉన్నప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు అన్నాడు. ఎవరిని నీతిమంతుడిగా చేసినావు దేవుడు ఆడిని ఇంకా అభివృద్ధి చేయటం, మహిమపరచడం, ఘనపరచడం, మొదటి స్థితిలో ఉంచడం, దేవుడు ఇంకా వారిని పైకి లేపటం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. మొదటిది కొంచెంగా ఉన్న తర్వాత ఏం చేస్తాడు దేవుడు? దాన్ని విస్తారంగా మార్చేస్తాడు. చూడండి, యోసేపుకి ఏమి లేదు, ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి. మనందరికీ చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు చదివాం, చాలాసార్లు ధ్యానించాం. అన్నీ ఏమీ లేనటువంటి ఒక అన్నదమ్ముల చేత అమ్మబడినటువంటి బానిస వెళ్ళినటువంటి వ్యక్తి ఐగుప్తులో ఉన్నటువంటి అనేక అంశాలు వచ్చినప్పుడు ఏమనుకుంటారు? మనం జస్ట్ ముందు ఆ చాప్టర్ వెనకటి చదవకుండా ముందే చదువుతున్నప్పుడు ఏమనుకుంటాం? బానిస బ్రతికి ఎంత భయంకరంగా ఉంటుందో, ఇన్ని హింసలు ఏంటి, ఇన్ని శిక్షలు ఏంటి, ఇన్ని ఒడిదుడుకులు ఏంటి, ఆ చచ్చిపోయినా పర్వాలేదు కానీ, ఆ గోతులో కప్పపెట్టబడిపోయినా పర్వాలేదు కానీ, వచ్చిన తర్వాత కూడా ఇన్ని హింసలు అనుభవిస్తున్నాడు అయ్యో యోసేపు. కానీ దేవుడు అన్ని కూడాను శ్రమల గుండానే మనల్ని సువర్ణంగా మార్చుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడే నువ్వు సువర్ణంగా మారుస్తావు. దేవుడి వాక్యం చెప్తాను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని అంటాడు. శోధించబడిన మీదట సువర్ణమై మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనం శోధించబడినప్పుడే సువర్ణంగా మారతాం. చూడండి, బంగారము అది ప్రకాశించబడాలి, తేజోమయంగా మారాలంటే అది కాల్చబడాలి. అది అగ్ని కొలువులో ఎప్పుడైతే కాల్చబడుతుందో, అది ఎప్పుడైతే బర్న్ అవుతుందో అప్పుడే షైన్ అవుతుంది. అలాగే ఒక రాయిని తీసుకొచ్చేసి ఆ యొక్క శిల్పి చేతిలో ఎప్పుడైతే కొట్టబడుతుందో, ఎప్పుడైతే దెబ్బలు కాస్తుందో అప్పుడే ఒక ప్రతిమగా, ఒక రూపముగా మార్చబడుతుంది, ఒక ఆకృతిలోకి రాగలుగుతుంది. ఒక కర్ర ఎప్పుడైతే ఆ కర్రను చెక్కగలిగినటువంటి ఆ యొక్క సరాబు చేతిలోకి వెళ్ళి అది ఎప్పుడైతే ఆ ఉలి దెబ్బలు తింటుందో
అప్పుడే ఒక ప్రతిబింబం అనేటువంటి ఒక అందమైనటువంటి స్వరూపాన్ని సంతరించుకోగలుగుతుంది. ఏదైనప్పటికీ కూడాను ఒక శ్రమ అనుభవించకుండా ఏది ఘనంగా మారినట్టుగా లేదు. కనుకనే నువ్వు సువర్ణంగా ఉన్నతమైన రీతిలో మార్చబడాలంటే ఈ కష్టాల గుండా మాత్రమే వెళ్ళాలని దేవుడు వాక్కులను నీకు నాకు ఈ యొక్క ఉదయకాల సాయంత్రకాల సమయంలో హెచ్చరిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఒకప్పుడు అంటే మనం దూరస్తులుగా ఉన్నవారు దేవుడు. ఎందుకంటే మనం శత్రువులు కదా. శత్రువులు ఎప్పుడు దగ్గర పెట్టుకుంటామా? శత్రువులు ఎక్కడ పెడతామండి? దూరమ ఆడుకుని మాట్లాడాలి, వాళ్ళు మా ఇంటికి రావాలన్నారు, వాళ్ళకి మాకు ఏ రకమైన రిలేషన్ లేవని అంట. మనం చాలాసార్లు ఆ కొన్ని ఊళ్ళోనే కంచెలు వేసేస్తారు కదా, ఆ ఇంటికి చూడకుండా ఎత్తు గోడలు కట్టేసిన వాళ్ళు కూడా ఉంటాం. కానీ దేవుడికి మనము అలా ఉండేవారు ఒకప్పుడు. అలాంటి పరిస్థితే మనం ఉండేది. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయనను మనము మునుపు నోరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం దూరంగానే ఉన్నాము, మనము శత్రువులుగానే ఉన్నాము, దేవుని దగ్గరికి వెళ్ళలేని వారంగా ఉన్నాము. కనుక క్రీస్తు యేసు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఈరోజు మనం సమీపస్తులుగా మార్చబడడానికి దేవుడు. నువ్వు దేవుడికి సమీపస్తు అవడానికి నువ్వు శ్రమ పడకుండా నీ తరపున ఒక వ్యక్తి ఎవరైనా క్రైదానం చెల్లించారంటే ఆయన ప్రభువు అయినటువంటి నువ్వు అప్పుడే లోపలికి ఆహ్వానించబడ్డావు. చూడండి, మనం కరుణామయుడు సినిమా చూస్తున్నప్పుడు భయం చేస్తారు అందరికీ అర్థమవుతుంది. ఈ తెర చెరిగిపోయిందని బైబిల్లో చెప్పి, అంటే నేనే మార్గము నేనే సత్యం అనబడిన ఆయన శరీరం అనబడినటువంటి తెర ద్వారా ప్రభువుని తండ్రిని కలుసుకోవడానికి ఒక మార్గం అయిపోయాడట యేసయ్య. ఆయన శరీరం అనబడినటువంటి తెర ద్వారా ఆయన శరీరం చేర్చబడి ఆ శరీరం కూడా నీవు నేను మనం తండ్రిని కలుసుకోగలిగినటువంటి స్థితిని దేవుడు యేసయ్య కలుగు చేశాడు. అంతవరకు మనకు అసమాధానంలో ఉన్నాం, అంతవరకు మనం శత్రువులుగా ఉన్నాం, అంతవరకు మనం దేవుడి కృపను పొందుకోలేని వారు ఉన్నాం. అన్ని పరిస్థితుల్లో కూడాను మనల్ని సమాధానం కలుగు చేసి దేవుడి కృపను అనుగ్రహించి ఈరోజు ఆయన శరీరం అనే తెర ద్వారా తండ్రిని కలుసుకొని ఆయనతో మనతో ఆయన జీవించడానికి, ఆయన రాజ్యవాసులు ఉండటానికి ఆయన కృప చూపించడంలో యేసయ్య ఆయన చేసిన కారణం ఏంటంటే, ఎందుకంటే మునుపు మనం ఏమై ఉన్నామంటే దేవునికి దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు సమీపస్తులుగా అవ్వటానికి కారణం ఏంటంటే యేసయ్య రక్తమంతి జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన రక్తంలోనే ఆయన ద్వారానే మాత్రమే తండ్రిని పరలోకాన్ని చేరుకోగలరు. ఇంకా ఈరోజు నీవు నేను మన సమాధానం లేని వారంగా ఉన్నాం. అసమాధానంతో ఉన్న మనల్ని యేసయ్య సమాధానపరచడానికి తన కృప ద్వారా మనలను ఆయన రాజ్యంలోకి చేరడానికి, మనం శత్రువులుగా ఉన్నప్పటికీ, మనం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనము అర్హత లేని వారు ఉన్నప్పటికీ కూడా మనల్ని నీతిమంతులు చేర్చడానికి ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచి ఆయన మార్గమైపోయి ఆయన తండ్రి దగ్గర చేరడానికి మన పైన చూపిన ప్రేమ కంటకాలు దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు నేను మనం ఎలా ఉన్నాము, నీవు నేను మనం ఎలా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించుటకును మీ మనస్సాక్షి ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షి మనం శుద్ధి చేసుకోవాలి, మన మనస్సాక్షి మనం బాగు చేసుకోవాలి, మన మనస్సాక్షి మనం సరి చేసుకోవాలంట. ఎందుకంటే దేవుని మనం కలుసుకోవాలంటే నిత్యుడగు ఆత్మ ద్వారా మనల్ని దేవునికి నిర్దోషులుగా మనం కనబడాలంటే యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలన్నింటినీ విడిచిపెట్టి జీవం గర్భారంగా మనం అవ్వటానికి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడి కృపలో మనమేమి మన మనస్సాక్షి అన్నీ బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఇప్పుడు దొంగడు ఉన్నాడు అనుకోండి, ఎప్పటికీ దొరకలేదు. ఒక బ్యాంక్ కొట్టేసాడు, బాగానే ఉన్నాడు అనుకోండి, కానీ ఆడ అంతరాత్మకు మాత్రం తెలియదు బ్యాంక్ కొట్టేసాడు. కనుక ఎప్పటికీ దొరకలేదు, పోలీసులకు దొరకలేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి దొరకలేదు, ఎన్ని రకాల డాగ్ స్కాన్లు దొరకలేదు, ఎప్పటికీ దొరకలేదు. ఆ డబ్బులు తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు.
ప్రభువు ఎదుట ఉన్నప్పుడు మాత్రం వాడు అంతరాత్మకు మాత్రం తెలుసు. నేను దొంగిలించేదానం, నేను ఎంజాయ్ చేస్తాను, ఆనందం తింటానంటే దొంగిలించేదానం, నేను బట్ట కట్టుకుంటున్నానంటే దొంగిలించేదానం, నేను ఎన్ని సంతోషాలు అనుభవిస్తున్నానంటే ఇది దొంగిలించేదానం అని ఆడి మాత్రం తెలుసు. అలాగే నీవు నేను మన మనస్సాక్షికి మన ప్రభు అని యేసు ప్రభు వారు నీ పాప నా పాప మనందరి పాపాల నిమిత్తం ఆ సమాధానంతో దేవుడితో మన కొరకు సమాధానపరచడానికి శత్రువులను మన కొరకును దేవుడు మిత్రులుగా మార్చడానికి చేసినటువంటి శిలువ యాగము అది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మన మనస్సాక్షి మనం బాగు చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుడి చిత్తాన్ని ఎరిగి దేవుడి బిడ్డలుగా మనం ఉండటం కొరకు దేవుడే మనతో జీవించడానికి కావాల్సినటువంటి అర్హత సంపాదించుకున్న వారిగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కన్నులు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయా నాయనా, సమాధానం లేనటువంటి వారు, ఆ సమాధానంతో బ్రతికినటువంటి వారు మా జీవితాల్లో నాయన ఏ రకమైన సంతోషించినటువంటి